ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇవాళ నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. గణపతి ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రుల పర్యటన ప్రాధాన్యత సంతరిస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు తుమ్మల నాగేశ్వరరావు నలుగురు మంత్రులు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలలో అయితే పాల్గొనున్నారు. అందులో భాగంగా అసరాపేట నియోజకవర్గంలో వ్యవసాయ క్షేత్రాన్ని అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించుకుని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. మరోవైపు ఇటు భట్టి విక్రమార్క ఇటు మదిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు పినపాక మండలంలో అయితే పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించనున్నారు. ఇటు మరోవైపు తుమ్మల కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఖమ్మంలో అయితే పర్యటిస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ రోజు నలుగురు మంత్రులు ఒక్కసారిగా పర్యటనలో భాగంగా నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండిస్తారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా వాటిపై కూడా ఇటు దిశానిర్దేశం అయితే చేయనున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 40% వరకు సీట్లు సాధించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్న ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని కేటీఆర్ కూడా చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో వాటిని ఖండించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు, మేమున్న హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి నేర్చుకుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నేపథ్యంలో వాటిని కూడా ఖండించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాకలో ఇటు నలుగురు మంత్రులు అయితే అసరాపేట నియోజకవర్గంలో పర్యటించున్నారు. ఇటు ప్రైవేటు కార్యక్రమాలు అయితే భట్టి విక్రమార్క పాల్గొనే అవకాశం కనపడుతుంది. గంగోత్రి. థ్యాంక్ యూ అయ్యప్ప.